హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. శ్రీవారి లడ్డు వివాదంతో రాష్ట్రం ఎన్నెన్ని సమస్యలను పక్కదారి పట్టించిందో ఈ కూటమి సర్కారు తాజాగా వెలుగు చూస్తోంది. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ది గ్రేట్ విజనరీ చంద్రబాబు గారు ఏమన్నారు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ ఏమన్నారు గుర్తు చేసుకుందాం. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, గంజాయి రహిత రాష్ట్రంగా రాబోయే 100 రోజుల్లోనే ఒక పెద్ద మేజర్ ఆపరేషన్ చేపట్టి నిర్మూలిస్తాం అని చెప్పిర్రు. అలాగే కొన్ని ప్రాంతాల్లో స్థానిక కిరాణా షాపు ఓనర్లను రెచ్చగొట్టేలాగా కిరాణా షాపుల్లోనే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్పి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే కూటమి సర్కారు వచ్చి ఇంచుమించు 110 రోజులు 120 రోజులు అవుతుంది. 4 నెలల కాలంలో వాస్తవంగా గంజాయి పంట 90 రోజులకు చేతికి వస్తుంది. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పంటను స్టార్ట్ చేసిర్రా ఏందన్నది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నిన్న ఒక కేసు వెలుగులోకి వచ్చిందనమాట. డ్రగ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్. బాబు గారు 100 రోజుల్లో తెచ్చిన కొత్త పరిశ్రమ చాక్లెట్స్ లాగా డ్రగ్స్. కిరాణా కొట్లో 660 గ్రాముల డ్రగ్స్ దొరికాయంటే ఆలోచించండి. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో డ్రగ్స్ అండ్ గంజా అరికడతామని చెప్పి ఇప్పుడు ఏకంగా పాన్ షాపుల్లో పబ్లిక్గా అమ్మే స్థితికి ఆంధ్రప్రదేశ్ను ఫార్వర్డ్ అంటే ప్రోగ్రెస్ అనమాట. ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక వైజాగ్లో చిన్న దుకాణంలో డ్రగ్స్. స్థానిక క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 133 గంజాయి చాక్లెట్లు 660 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మనోజ్ కుమార్ని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేసిన పూర్ణ మార్కెట్ పోలీసులు. ఇది ఈవీఎం ప్రభుత్వం, ఇచ్చిన హామీలతో పని లేదు, బాధ్యత లేదు, దోపిడీ కోసమే ఈ ప్రభుత్వం అని ఒక వార్త అనమాట. ఇదిగో ఇది చాక్లెట్ల రూపంలో 2 గ్రాములు ఒక్కొక్క చాక్లెట్ తిని ఇక మైకంలోకి వెళ్ళిపోవడం అనమాట. ఈయన నిందితుడు. ఏం చెప్తారు సార్? మన ది గ్రేట్ హోమ్ మినిస్ట్రీ బాధ్యత వహిస్తున్న మన వంగలపూడి అనిత మేడం కూడా ఛార్జ్ తీసుకున్న వెంటనే గంజాయి అమ్మేటోళ్ళు ఉంటే గజగజ ఉనికిపోవాలి, అట్లాంటివి ఏమైనా ఉంటే తీసేసేయండి అని చెప్పి ఆమె అప్పీల్ చేసింది. 100 రోజుల పాలనలో మనం సాధించిన ప్రగతి మేడం ఇది. పిల్లలను విద్యకు దూరం చేసి, వైద్య కళాశాలలో సీట్లను దూరం చేసి, చదువుకు దూరం చేసి, ఇదంతా సంపద సృష్టి అనుకోవాలి మనం. బాబు గారిని మనం అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎందుకంటే ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతుందని అనుకుంటున్నాము. కాదు, సంపద సృష్టి అంటే ఇదే. మనోళ్లకు, మన కులపోలకు ఈ వ్యాపారాన్ని అంటగట్టి మొన్ననే చూసినాం కదా, మద్యం షాపులను 4 కేటగిరీలుగా విభజించి అయిన వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమాన్ని, అంటే గతంలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిస్టిలరీస్ అన్నింటినీ కూడా ఇప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిపించేలాగా చర్యలు తీసుకుపోతున్నారు. ఇంకా తిరుమల శ్రీవారి కొండ కింద తిరుపతిలో అత్యధికంగా 247 లిక్కర్ షాపులను పర్మిషన్లు ఇచ్చేందుకు జీవో తీసుకొచ్చారనమాట. ఇది సంపద సృష్టి అన్నట్టు. ఇక రాబోయే రోజుల్లో ఉద్యోగాల సృష్టి, 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఇవన్నీ జరిగిపోతాయి. రాష్ట్రం కూడా ఎక్కువ దూరం లేదు, పూర్ టు రిచ్ కావడానికి ఎక్కువ దూరంలో లేదు. ఎందుకంటే మనం 6 గ్యారంటీస్ ఇచ్చినాం కదా, సూపర్ 6. అందులో భాగంగా షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇంటింటికి నల్ల నీళ్ళ సంగతి పక్కన పెడితే డోర్ టు డోర్ గంజాయి చాక్లెట్లు అమ్మే కార్యక్రమం షణ్ముఖ వ్యూహంలో ఇది ఒక హామీ అనమాట. సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఆ దేవుడే కాపాడాలి, అంబేద్కర్ మళ్ళా దిగొచ్చి సంస్కరించాలని మనం ఆశపడ్డం తప్పిస్తే ఇంకా చేయడానికి ఏం లేదు. ఇంకా ఆ శ్రీవారు ఏం శిక్షలు ఇస్తారో, తనను తాను ఎట్లా ప్రక్షాళన సంప్రోక్షణ చేసుకుంటారో వేచి చూద్దాం. మనం మాత్రం లడ్డు వివాదాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఉద్రిక్తులమై రోడ్లెక్కి ఇంకా వీళ్ళకు బాజాబాజీ ఇంత్రులు వాయిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.